అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఒక వ్యక్తికి వీర్య కణాల పరీక్షలో 0 కౌంట్ వస్తే రిపోర్ట్‌లో ఇంకా ఆ వ్యక్తి జెనెటిక్‌గా ఫాదర్ అవ్వలేరా? అది ఒక క్వెషన్ అయితే ది ఆన్సర్ ఇస్ నో. ఇప్పుడు నో ఆన్సర్ దేనికి లేదండి. బికాస్ ప్రతిదానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంది ఇప్పుడు కాలంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీని గురించి మాట్లాడతాను, ఈ 0 కౌంట్ గురించి. ఒక పర్సన్ వీర్య కణాల పరీక్ష చేయించుకున్నాను డాక్టర్, ఇట్లా 0 కౌంట్ స్పర్మ్స్ కనిపించట్లేదు అని ఇచ్చారు అన్న వెంటనే మనం దాన్ని డయాగ్నోస్ చేసేసి అవును అని చెప్పేసి ఈ ట్రీట్మెంట్ వెళ్ళాలి అని అలా కాదండి. ఎన్నిసార్లు జరిగింది టెస్ట్ అని అడుగుతాం. మినిమం 2 టైమ్స్ అన్నా జరిగి ఉండాలి. సింగిల్ టెస్ట్ మీద ఆధారంగా మనం ఏ డెసిషన్ తీసుకోవడానికి లేదు. అట్లీస్ట్ 2 టెస్ట్స్ జరగాలి, 2 సార్లు కూడా అలానే రిపోర్ట్ రావాలి. అదే విధంగా డైరెక్ట్ శాంపిల్లో చూసిన స్పర్మ్స్ కనపడకూడదు. ఆ స్పర్మ్స్ ని మనం సెంట్రిఫ్యూగేషన్ హై స్పీడ్ లో తిప్పి కాన్సన్ట్రేటెడ్ పెల్లెట్ లో వెతికి మళ్ళీ కూడా దాంట్లో కూడా ఏమైనా స్పర్మ్స్ ఉన్నాయా చూస్తాము. అప్పుడు కూడా లేవు అంటేనే అజోస్పర్మియా. అండ్ కొంతమందిలో ఏమవుతుందంటే మెన్లో యూరిన్ అండ్ స్పర్మ్స్ సీమెన్ రెండు కూడా అవుట్లెట్ ట్రాక్ట్ ఒకటే అన్నమాట. అందుకని బ్లాడర్ కి కనెక్షన్ ఉంటుంది మన మూత్రసంచికి. కొన్నిసార్లు కొంతమందికి రేర్ ఫినోమిన్ రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ వీర్యకణాల శాంపుల్ బయటికి ఇజాక్యులేట్ అయ్యే బదులు వెనక్కి వెళ్ళి బ్లాడర్ లోకి వెళ్ళిపోతుంది అనమాట, మూత్రసంచిలోకి. సో వాళ్ళని ఏమంటామంటే, వాళ్ళు ఇజాక్యులేట్ చేసిన తర్వాత ఒకసారి యూరిన్ కూడా పాస్ చేసి యూరిన్ శాంపుల్ కూడా ఇవ్వండి, దాంట్లో కూడా కణాలు ఉన్నాయా లేదా అని చూస్తాం. సో అన్ని విధాలుగా చెక్ చేసి 0 కౌంట్ కనబడుతుందంటేనే మనం దాన్ని అజోస్పర్మియాగా పరిగణిస్తాం. ఇప్పుడు అజోస్పర్మియా ఒక వ్యక్తిలో వచ్చింది అన్న వెంటనే నెక్స్ట్ స్టెప్ ఇస్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు. ఎగ్జాక్ట్ రీజన్ పిన్ పాయింట్ చేయడం కష్టం అండి. బట్ కొన్ని టెస్ట్స్, స్కాన్స్ ఉన్నాయి. అవి చేసి మనం ఏం చెప్పగలము అంటే, ఈదర్ వాళ్ళలో బ్రెయిన్ బీజానికి సరిగ్గా సిగ్నల్ పంపించకపోవడం వల్ల ఇది చూస్తుండొచ్చు, లేదా బీజాల్లో సరిగ్గా ప్రొడక్షన్ కనపడకపోవచ్చు కణాలు, లేదా బీజంలో మంచిగా ప్రొడ్యూస్ అయిన కణాలు బయటికి రాలేకున్నాయి, బయటికి వచ్చే దారిలో ఎక్కడనో అడ్డు చేరుకుంది. సో ఈ మూడిట్లో ఏదో ఒక రీజన్ అయి ఉండొచ్చు అనమాట. సో అజోస్పర్మియా ఉన్న వాళ్ళు వాళ్ళ ఓన్ స్పర్మ్స్ తో ఒకవేళ ఫాదర్ అవ్వాలి అనుకుంటే ట్రీట్మెంట్స్ ఏంటి? కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఉన్నాయి. అంత మాత్రాన మీరు అవి తీసుకున్న వెంటనే కణాలు నార్మల్ కౌంట్ కి షూటప్ అయిపోయి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే దిస్ ఇస్ క్వైట్ నాట్ పాసిబుల్. బికాస్ ఎంత మనం మెడికేషన్ ఇచ్చినా అది కొన్ని కేసుల్లోనే మెడికేషన్స్ ఇవ్వగలము, అన్ని కేసుల్లో సూటబుల్ కాదు. సో ఎక్కడైతే బ్రెయిన్ సరిగ్గా సిగ్నల్ పంపించట్లేదు అంటే ఆ కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ కేసెస్ లో అదే సిగ్నల్ ని మనం ఇంజెక్షన్స్ ఫామ్ లో బయట నుంచి ఇస్తాం, హస్బెండ్ కి ఇచ్చి వెయిట్ చేస్తాం. ఏమన్నా నెక్స్ట్ టైం ఇచ్చిన శాంపుల్లో కొన్ని కణాలన్నా దొరుకుతాయి. 0 కౌంట్ బదులు మేబీ 1 మిలియన్ 2 మిలియన్. సో అలా దొరికితే మనం ఏం చేస్తామంటే ఇమీడియట్ గా శాంపుల్ ని మనం స్టోర్ చేసేసుకుంటాం ఫ్యూచర్ యూస్ కోసం. మెడికల్ ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వట్లేదు, లేదా ఇలా ఇంప్రూవ్మెంట్ కూడా రాలేదు, అప్పుడు మీరు వెళ్లాల్సిన ట్రీట్మెంట్ వచ్చేసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో మనకు కోట్లల్లో కణాలు అవసరం ఉండవు. లేడీకి ఎన్ని ఎగ్స్ మనం తీయగలిగామో, రిట్రీవ్ చేయగలిగామో ఆ మంత్ లో అన్నే కణాలు అవసరం పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేడీకి 10 ఎగ్స్ వచ్చాయి అంటే భర్త వైపు నుంచి మనకు 10 కదిలే కణాలు కావాలి. అది డైరెక్ట్ ఆయన ఇచ్చే శాంపుల్లో దొరికితే వెల్ అండ్ గుడ్. లేదు మెడికల్ ట్రీట్మెంట్ తో ఆ కొన్ని కణాలు కూడా మనకు శాంపుల్లో దొరకట్లేదు అంటే ఆయనకు కూడా మత్తు ఇచ్చి మనం ఒక ప్రొసీజర్ చేస్తామండి, టీసా. సో టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. బీజం నుంచి డైరెక్ట్ గా ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో అక్కడ నుంచి స్పర్మ్స్ తీసే ప్రయత్నం. టీసాలో మేము ఏం చేస్తామంటే జస్ట్ నీడిల్ వేసి తీసి ఆ టిష్యూలో వెతుక్కుంటాం. అప్పటికి కూడా మాకు స్పర్మ్స్ దొరకలేదు అనుకోండి, దెన్ వి గో అప్ టు మైక్రోటెస్సీ. డాక్టర్ ఏం చేస్తారంటే మైక్రోస్కోప్ లాంటి గ్లాసెస్ వేసుకుంటారు. దట్ విల్ ఇంక్రీజ్ మ్యాగ్నిఫికేషన్, ఎన్నో రెట్లు ఎక్కువ మ్యాగ్నిఫికేషన్ తో కనబడుతుంది. ఒక చిన్న నిక్ ఇన్సిషన్ చేసి టెస్టిస్ ఓపెన్ చేసి టిష్యూని తీస్తారు. ఆ టిష్యూని మైక్రోస్కోప్ కింద మనం టీజ్ చేసి దాని లోపల స్పర్మ్స్ ఏమైనా దొరుకుతున్నాయా అన్నది వెతుక్కుంటాం. మనకు వచ్చిన నంబర్ ఆఫ్ గుడ్లకి సరిపడా స్పర్మ్స్ మనకు దొరికాయి అంటే హ్యాపీగా మీ స్పర్మ్స్ తోనే గుడ్లల్లో వేసి ఎంబ్రియో తయారు చేసి ఆ ఎంబ్రియో ద్వారా మీకు ప్రెగ్నెన్సీ ఇవ్వగలం. సో అందుకని హస్బెండ్ 0 కౌంట్ ఉన్నా కూడా మీ కణాలతోనే ఒక బేబీ జెనెటికలీ ఫాదర్ అయ్యే అవకాశాలు ఐవీఎఫ్ ఇక్సీ టీసా ద్వారా కుదిరే అవకాశం ఇప్పుడు కూడా ఉంది. సో అందుకనే ఏదైనా సిమెన్ కౌంట్ ఇలా ఉంది అన్న వెంటనే దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఇమీడియట్ గా వెళ్ళి కలవండి. వెళ్తే అట్లీస్ట్ మళ్ళీ రిపీట్ చేయిస్తారు, దట్ ఇన్ రిలయబుల్ సెంటర్. అసలు ముందు రిపోర్ట్ కరెక్టా కాదా, ఏం చేయొచ్చు, ట్రీట్మెంట్ కుదురుతుందా లేదా, మెడికల్ ట్రీట్మెంట్ లేదు పెద్దగా యూజ్ ఉండదు, ఇమీడియట్ మీరు వెళ్తే బెటరా ఐవీఎఫ్, ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ మీకు సెంటర్ వెళ్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ.